భార్య రమణమ్మతో గొడవ పడ్డమే కాదు, ఆ కుటుంబానికి వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ ఆ ఇంటికి వెళ్ళాడు. పుట్టింటికి వెళ్ళి రమణమ్మ కుటుంబంతో గొడవ పడ్డాడు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురయింది. ఇట రమణ మీద తమ కక్ష తీర్చుకుంది. బంధువులంతా కలిసి దాడి చేశారు రమణ మీద. దీంతో రమణ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కూతురు రమణమ్మల కూతురు రియాక్ట్ అయ్యింది. ఆమె ఏముంటుందో చూద్దాం. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని రా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని, సాయంత్రం కూడా వేసినాడు, వచ్చినాలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను నువ్వు లంజకాడు పెట్టుకున్నావు అది ఇది అంటుంది. ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకున్నా, పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసేకి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో, మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంతమించి తెలియదు. మా అమ్మ వాళ్ళే చంపినారు అందరు కావాలని, ప్రేమతో రప్పించుకొని. ఉన్నాయి సైనికులా కూడా అన్ని గాయం కలిగినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది. ఇది లేచినారు సార్. అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది అంటేనే మా వాళ్ళు వేసి కొట్టినారు, ఇంకా అదే జరిగింది అంటాను సార్. మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మిచ్చి అని ఇచ్చినాం సార్. వాళ్ళు రావాల్సిందే అందరూ కావాలని నమ్మిచ్చి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడ అని చెప్పి. మా మామూలు రావాల్సిందే సార్ అందరూ. మా అక్క వాళ్ళ ఉంచుకున్న ఆయన. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలి. అది ఆ కూతురు చెబుతున్న వైనం. ఆ కూతురు చెబుతున్న వైనాన్ని మీరు చూశారు కదా. ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలుంటే మనిషిని చంపేసుకుంటారా? ఒకవేళ అత్తగారి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే లీగల్గా సపోర్ట్ చేయొచ్చు. అంటే లీగల్గా సపోర్ట్ తీసుకొని రమణమ్మకు సపోర్ట్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. అలా చెప్పి మనిషిని చంపేస్తారా? అంత హక్కు ఎవరిచ్చారు మీకు? ఒక మనిషిని చంపేసే హక్కు ఎవరిచ్చారు మీకు? అది ఏ కుటుంబానికైనా సరే. అతగాడు ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు, సో ఈ నేపథ్యంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే అక్కడ పోలీసులు వచ్చేంత వరకు అతగాన్ని కాస్త నిర్బంధంలో పెట్టడము, అటువంటిది చేస్తే కనుక ఎవరైనా ఓకే అనుకుంటారు. కానీ ఒక మనిషిని చంపేస్తారా? ఒక మనిషిని చంపేసేంత క్రూరత్వం మనలో ఉందా? మనుషులు అంత దారుణంగా, మరి ముఖ్యంగా బంధాలు దీనికేనా? ప్రస్తుతం ఇదే ప్రశ్న అక్కడ సంధించడం జరుగుతోంది. ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవ, మరి ముఖ్యంగా ఆ భార్యను తీసుకురావడానికి, అంటే రమణమ్మను తీసుకురావడానికి రమణ అక్కడికి వెళ్ళాడనేది ఇంకొక చర్చ. డీటెయిల్గా రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు అప్డేట్స్ అందించేందుకు. ఒక్కసారి హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేరుగా కర్నూలు వెళ్తున్నాను, కర్నూలుకి వెళ్ళి ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనను పూర్తిగా ట్రాక్ చేస్తూ అప్డేట్స్ అందించేందుకు హుసేన్ ఆ ఇన్ఫర్మేషన్ సంపాదించడం జరుగుతుంది. పోలీసులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒకసారి హుసేన్ దగ్గరికి వెళ్తున్నాను. హుసేన్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ముఖ్యంగా రమణను చంపేయడానికి కారణం ఏంటి? కేవలం బంధువులు దాడవి కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? సచిన్, భార్యాభర్తల మధ్య చిన్నపాటి వచ్చేటువంటి మనస్పర్ధాలు ఇవాళ భర్తలను హత్యలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రేమ విఫలమైందనో, లేకపోతే పెళ్లి చేసుకున్నటువంటి కొంత నెలకే దారుణంగా, అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. తాజాగా చూస్తున్న భర్త రమణ, భార్య రమణమ్మల మధ్య ఉన్నటువంటి కుటుంబ కలహాలతో ఒకసారిగా భర్తను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన నంద్యాల జిల్లా కేంద్రం నూనెపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఉంది. రమణం సంబంధించినటువంటి పుట్టింటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అతని భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలంగా కలహాలు ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. గత కొంతకాలంగా రమణమ్మ అనేక అనుమానాలు వేస్తుంది. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వివాహేతర సంబంధాలు కొనసాగుతున్నాయనేసి ఇంట్లో
గొడవ జరుగుతున్నాయి, గత కొంతకాలంగా జరుగుతుంది. మీ నాన్న అసలు మన ఫ్యామిలీని పట్టించుకోవడం లేదని చెప్పి తల్లి కూతురుతో చెప్పినటువంటి పరిస్థితి ఉందని తాజాగా ఆ కూతురు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే నిన్నటి రోజున ఈ ఈ కుటుంబాల మధ్య జరిగేటువంటి కలహాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా కొనసాగుతున్నాయి. అనేక సందర్భాల్లో కూడా భర్తతో గొడవ పడి రమణమ్మ ఊరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్నటి రోజున పల్నాడుకి వెళ్ళి తన భార్యను నచ్చజెప్పి తీసుకొద్దామనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి ఆ రమణ మాత్రం మరణించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంలో బంధువులు అంటే భార్యతో పాటు బంధువులు కొట్టి చెప్పిన తర్వాత కారులో తీసుకొచ్చి నిన్నటి ఉదయాన్నే ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయినటువంటి ఘటన ఉంది. పడేసేటువంటి సందర్భంలో తల్లి కూడా తనతో పాటు వచ్చింది, అంటే తండ్రితో పాటు తల్లి కూడా వచ్చింది. అయితే మృతదేహాన్ని అప్పచెప్పి మీ నాన్న ఏం చేశాడో తెలుసు, ఎక్కడ పడిపోయాడో తెలుసు, ఏమైందో మాకు సంబంధం లేదు, సో ఇక్కడ పడిపోయి ఉన్నాడని చెప్పి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళినటువంటి ఘటన ఉంది. ఆ నేపథ్యంలో ఒకటే కూతురు కూడా ఆవేదన వ్యక్తం చేసింది, నా తండ్రి తప్పు చేస్తే నువ్వు విడాకులు తీసుకోవచ్చు, లేకపోతే మీకు అంతగా ఇబ్బంది ఉంటే చెప్పండి అనేసి కూడా మీరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ మా అమ్మ ఎంతో ప్రేమతో నా తల్లిని తీసుకొస్తున్నానని చెప్పి కూడా వీడియో కాల్లో మొన్న రాత్రి వీడియో కాల్ చేసి మాట్లాడినాడు మా నాన్న అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏది కనిపిస్తుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్నటి రోజు ఈయన నిన్నెల నుంచి వెళ్ళి పిడుగురాళ్ళకి వెళ్ళాడు. పిడుగురాళ్ళలో పిడుగురాళ్ళలో ఉన్నటువంటి తన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హత్య జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి తాగొచ్చి అల్లరి చేస్తున్నాడని, తాగొచ్చి వేధిస్తున్నాడు అనేటువంటి నెపంతో ఒక్కసారిగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఏమని బెదిరించాడట? కుటుంబం ఏమంటుంది, ఏమని బెదిరించాడు? రమణమ్మ అంటే తన భార్య ఎంతో ప్రేమ, ఎందుకంటే తన భార్య పిల్లలతో కలిసి జీవనం కొనసాగించాలని తను అనేక సందర్భాల్లో కోరుకుంటున్నప్పటికీ కావాల్సినటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటున్నప్పటికీ కేవలం భర్త మీద అనుమానంతోనే భార్య ఇంత ఘాతకానికి పాల్పడినటువంటి ఘటన ఉంది. అయితే తాగి వచ్చి ఇంటి దగ్గర అల్లరి చేశాడు, తనను కొట్టబోయాడు అనేటువంటి దానిపైన కూడా భార్య బంధువులు చెప్పేటువంటి పరిస్థితి. అంటే అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, నేను తీసుకొస్తాను, నేను వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మనంతా కలిసి ఉందామనేసి వీడియో కాల్ చేసినటువంటి ఘటన వీడియో కాల్ చేశాడు రమణ. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా అనేక సందర్భాలకి జ్యోతి ఎవరైతే కూతురు ఉందో రమణ కూతురుతో చెప్పేవాడు, నేను చంపేస్తానన్నా, చాలా నీ మీద అమ్మ ఆగ్రహం ఉంది, చంపేస్తారేమో, నీ మీద యాసిడ్ కూసి తగలబెడతారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, నేను అప్రమత్తంగా ఉంటాను, నాకేమి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని చెప్పి తన కూతురికి భరోసా ఇచ్చాడు. అయితే ఆ విషయాన్ని కూడా తన తల్లికి చెప్పిన తర్వాత ఇంత ఘాతకానికి పాల్పడినటువంటి ఘటన నా తల్లి ఇలా చేస్తాదని నేను ఊహించలేదు, ఎందుకంటే మేము కలిసి ఉందాం, అవసరమైతే దూరంగా ఉంటాం తప్ప విడివిడిగా ఉందాము, అయితే మాకు నాన్న కావాలనేసి చెప్పినప్పటికీ కూడా తన తల్లి గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పిడుగురాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత తనని ఎలాగైనా సరే తీసుకురావాలనేసి వెళ్ళినటువంటి ఘటన నేపథ్యంలోనే హత్య చేసి అత్యంత కిరాతకంగా డోర్ డెలివరీ చేసి వెళ్ళిపోయినటువంటి ఘటన చాలా చర్చనీయాంశంగా ఉంది ఉమ్మడి. అంటే హుసైన్ ఇక్కడ రమణకు సంబంధించి అంటే రమణమ్మడు వేధింపులు అనే అంశానికి సంబంధించి ఇక్కడ మాట వినిపిస్తోంది. అంటే ఎటువంటి వేధింపులు గురి చేసేవాడు, మరి ముఖ్యంగా అంత భర్తను చంపేసేంత కోపం భార్యకి రావడానికి, లేకపోతే ఆ బంధువులకు రావడానికి మరి ముఖ్యంగా ఆర్థిక కారణాలు ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే వివాహేతర సంబంధాలు లాంటి కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ కేసులో? అంటే రమణతో నిత్యం కూడా ఒకవైపు ఆర్థిక ఇబ్బంది ఉంది, మరోవైపు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని, మీ నాన్న మంచివాడు కాదని తన కూతురు జ్యోతికి చెప్పినట్టు జ్యోతి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే వివాహేతర సంబంధాలు ఎక్కడ కూడా నేను కొనసాగించడం లేదు, నేను మా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాను, పెయింటర్ వర్క్ చేస్తూ ఎలాగైనా సరే కుటుంబాన్ని పోషించుకోవాలని కష్టపడి పనిచేసేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి నా తండ్రి. కానీ ఇంత ఘాతకానికి నా తల్లి పాల్పడిందంటే కేవలం అనుమానంతో మాత్రమే నా తండ్రిని హత్య చేసినటువంటి ఘటన ఉంది, మీకు అంతగా ఇబ్బంది ఉంటే విడాకులు తీసుకోవాల్సిందనే అని చెప్పేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు మనం చూసాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో, ఇది రెండవ ఘటన. పెళ్లి అయినటువంటి నెలకే తేజేశ్వర్ అనేటువంటి గద్వాల సంబంధించిన యువకుడిని అత్యంత కిరాతకంగా సుపారీ ఇచ్చి హత్య చేసినటువంటి ఘటన ఐశ్వర్య చూసాం. అయితే తాజాగా 15 రోజులు కానీ నెల రోజులు కాకముందుకే మరో ఘటన ఈ రోజు భర్తను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన ఇవాళ నంద్యాల జిల్లా నూనెపల్లిలో జరిగినటువంటి ఘటన. అయితే ఈ నేపథ్యంలో బంధువులంతా ఒకటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇంత కిరాతకానికి ఒడిగట్టాల్సినటువంటి అవసరం మేము వచ్చింది, ఇంత కిరాతకంగా
హతమార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. గతంలో అనేక సందర్భాల్లో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినటువంటి నేపథ్యంలోనే అటు సైడ్ ఇటు సైడ్ అంటే రమణకు సంబంధించిన పెద్దలు, రమణకు సంబంధించిన పెద్దలు సమస్యల్లో కూడా కలిసి పనిచేసుకోవాలి, కలిసి జీవనం కొనసాగించాలని నచ్చజెప్పి కుటుంబాన్ని సర్దిద్దేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ రమణంలో ఎలాంటి మార్పు లేదు. కేవలం 3 నెలలకోసారి 4 నెలలకోసారి తండ్రితో గొడవ పడి వెళ్ళిపోతుండేది మా అమ్మ. కానీ ఇలా హత్య చేసి ఇంటి దగ్గర పడేసిపోతుంటే మాత్రం అడిగాది ఏమైంది, ఎందుకు చేశారు, ఏం చేశారు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఏమో ఎక్కడో తాగి పడిపోయాడు మీ నాన్న అని ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయినటువంటి ఘటన. అయితే అనుమానం వచ్చినటువంటి జ్యోతి తన తండ్రి ఒంటి మీద అనేక గాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మా తండ్రికి సంబంధించినటువంటి దీని మీద అనుమానాలు ఉన్నాయి, హత్య చేసి ఇక్కడ పడేసిపోతున్నారని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నంద్యాల పోలీసులు ఒకటి అంటే చంపింది ఎక్కడో మాకు తెలియదు, కానీ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మీరు అక్కడే పోయి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పల్నాడుకు సంబంధించినటువంటి ఈ పిడుగురాలకు సంబంధించిన పోలీసులంతా కూడా నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాల చేరుకొని 3 టౌన్ పోలీసులతో మాట్లాడుతున్న ప్రయత్నం